అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. ఈరోజు వైసీపీ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా, వాట్సాప్ గ్రూపుల్లో ఎక్కడ చూసినా నారా చంద్రబాబు నాయుడు గారు బలవంత మత మార్పుళ్ళు అని చెప్పి క్రైస్తవులను అవమానించారని ఒక తప్పుడు ప్రచారం ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి పేటీఎం బ్యాచ్ బాగా తీవ్రంగా చేస్తుందండి. అయితే నిజంగానే చంద్రబాబు నాయుడు గారు క్రైస్తవులను అవమానించారా? అయితే దాని పూర్వపరాలు ఏంటనేది ఒకసారి మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఈరోజు ఈనాడు పేపర్లో ఒక వార్త వచ్చిందండి. ఏంటండి ఆ వార్త అంటే, బలవంతపు మత మార్పిళ్ళు ఆగాలి, ఈ హెడ్లైన్ తోటి వార్త వచ్చింది. అయితే ఫస్ట్ పాయింట్ నేను మీకు తెలియజేయాలనుకున్నది, ఎవరైతే వైసీపీ వాళ్ళు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్ముతున్నారో అలాంటి వాళ్ళకి నేను చెప్పే సూచన ఏంటంటే, బలవంతపు మత మార్పిడిని ఎవరైనా చేస్తే అలా ఎవరు చేసినా తప్పే. బలవంతంగా ఒక మతం మార్చడం, బెదిరించి మతం మార్చడం అనేది ఎవరైనా చేస్తే కనుక అది తప్పు. అలా ఎవరు చేయకపోయినంత వరకు చంద్రబాబు నాయుడు గారు అనే ఈ మాట మీకు వర్తించదు. అది క్రైస్తవులు కానివ్వండి, ముస్లింలు కానివ్వండి, హిందువులు కానివ్వండి. బలవంతంగా ఎవడైనా మతం మారిస్తే, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అన్న మాట బలవంతంగా పలానా వాళ్ళు మతం మారుస్తున్నారు, పలానా మతస్థులు మతం మారుస్తున్నారు అనేది ఆయన స్టేట్మెంట్గా మనకి ఇక్కడ కనపడట్లేదు. ఒకవేళ నిజంగా కనుక ఎవరైనా బలవంతంగా మతం మారితే మరి అది రాజ్యాంగం ప్రకారం నేరమే కదా. వీళ్ళ వైసీపీ ప్రచారం చూస్తే దానికి భిన్నంగా ఉందండి. నిన్న ఇక దేవాదాయ శాఖ మీటింగ్లో అన్నారట ఆయన ఆ మాట, బలవంతపు మత మార్పిళ్ళు ఆగాలి అన్నారట. ఆ మాట ఆయన ఎందుకన్నారట, ఎవరో అక్కడ ఉన్న ఆ మీటింగ్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, సార్ ఇలా బలవంత మత మార్పులు జరుగుతున్నాయండి రాష్ట్రంలో అన్నారట. అలా ఎక్కడైనా జరిగితే కనుక ఖచ్చితంగా ఆగాలి, అలాంటివి మాత్రం మనం ప్రోత్సహించకూడదు. ఎవరైనా బలవంతంగా మతం మారితే ఆగాలని ఎవరో మాట్లాడిన మాటకి జవాబుగా చంద్రబాబు నాయుడు గారు చెప్తే, దాన్ని వైసీపీ వాళ్ళు పట్టుకుని ఈరోజు నీ ప్రచారం ఎందుకు చేస్తున్నారు అంటే, నిన్న చంద్రబాబు నాయుడు గారు కొన్ని సంచలనమైన కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాలు ఏంటనేది ఒకసారి మీకు చూపిస్తాను. ఆ నిర్ణయాలను భరించలేని ఈ వైసీపీ పెయిడ్ బ్యాచ్ ఈ తప్పుడు ప్రచారం మొదలుపెట్టింది. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా నాయి బ్రాహ్మణులకు కనీస వేతనం 25,000 ఉండేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశం. ఎక్కడ? దేవస్థానాల్లో. అంటే దేవస్థానాల్లో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నాయ బ్రాహ్మణులకు 25,000 ఇచ్చేస్తున్నారు, 25,000 జీతం పెంచేశారు. రెండోది, వేద విద్య చదువుని నిరుద్యోగులుగా ఉన్న వారికి నెలకు 3,000 రూపాయలు భృతి ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించారు. అంటే నాయ బ్రాహ్మణుల్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్ పెరిగిపోతుంది. ఆ ఇమేజ్ ఈ ఒక మతంలో పెరుగుతుంది కాబట్టి రెండో మతంలో తగ్గించేయాలి, కాబట్టి ఇతర మతస్థులను రెచ్చగొట్టాలి. ఇది వైసీపీ చేస్తున్న స్ట్రాటజీ. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ధూప దీప నైవేద్యాలకు దేవాలయాలకు ఇచ్చే మొత్తం 5,000 నుండి 10,000కు పెంచుతూ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు. అది జగన్మోహన్ రెడ్డి చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు ఆ నిర్ణయం తీసుకునేటప్పటికి చాలామంది హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. అది భరించలేని వైసీపీ ఈ తప్పుడు ప్రచారం మొదలుపెట్టింది. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా అర్చకుల వేతనం పెంపు, 10,000 నుండి వేతనం పొందే అర్చకులపై 15,000 రూపాయలు, అర్చకులకి 15,000 రూపాయలు ఆయన జీతం పెంచడం జరిగింది. కాబట్టి టాపిక్ని డైవర్ట్ చేయాలి. టాపిక్ని డైవర్ట్ చేయాలంటే వేరే మతాన్ని రెచ్చగొట్టాలి. అయితే నాకు ఇక్కడ ఈనాడు వారు రాసిన దాన్ని కూడా కొంచెం అబ్జెక్షన్ వచ్చిందండి నాకు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మాట యథాతథంగా రాలేదేమో అనిపించింది. ఇది తెలుగుదేశం పార్టీ అఫీషియల్ పేజ్. అంటే ఈనాడు పేపరు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారి మాటని తప్పుగా అర్థం చేసుకునో సరిగా అర్థం కాకో వాళ్ళు రాసి ఉండటానికి అవకాశం ఉంది, కానీ తెలుగుదేశం పార్టీ అఫీషియల్లో తప్పుగా రాసే అవకాశమే లేదు. ఎందుకంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ అఫీషియల్లో వచ్చిన వార్త ఏదైతే ఉందో అది డైరెక్ట్ చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టే. అయితే ముందు ఈనాడులో ఏం రాశారో చూద్దామండి, తర్వాత మెయిన్ తెలుగుదేశం పార్టీ అఫీషియల్లో ఏముందో చూపిస్తాను మీకు. బలవంతపు మత మార్పిళ్ళు ఆగాలి అనేది మెయిన్ హెడ్లైన్ వేశారు, అది కూడా మెయిన్ పేజీలో. ప్రసాదం అన్నదానంలో నాణ్యత లేకపోతే సహించేది లేదు, పాలక వర్గాల్లో అదనంగా 2 సభ్యులు, ధూపదీప నైవేద్య సాయం 10,000కు పెంపు, దేవాదాయ శాఖపై సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు గారు. అంటే ఆయన మాట్లాడిన మెయిన్ పాయింట్లు ఇవి. ఇక్కడ చూడండి ఒకసారి, ఇకపై ఎక్కడా బలవంత మత మార్పులు ఉండకూడదు, ఆ దిశగా దేవాదాయ శాఖ కార్యక్రమాలు అమలు చేయాలి, ఆలయాల్లో అన్ని మతస్థులు ఉద్యోగులుగా ఉండకూడదు, భక్తుల మనోభావాలు ముఖ్యమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఇంతే, ఇక్కడి నుంచి ఇక్కడ దాకానే ఈ మ్యాటరు. దాన్నే హెడ్లైన్ చేశారు మరి ఈనాడు పేపర్ వారు. మరి ఏ కారణం తీశారో నాకు అర్థం కాలే. ఇక్కడ మాట్లాడి అన్నీ ఆయన చట్టపరంగానే మాట్లాడాడు. బలవంతంగా ఎవరు ఏ మతంలోకి మార్చకూడదు, ఒక క్రైస్తవుని హిందూ మతంలోకి బలవంతంగా మార్చకూడదు,
ఒక హిందువుని క్రైస్తవ మతంలోకి బలవంతంగా మార్చకూడదు, ఒక క్రైస్తవుడిని ఇస్లాంలోకి ఎక్కడ ఎవడో కూడా బలవంతంగా మత మార్పిడి చేయడం అనేది నేరం. ఆయన అన్నది అదే మాట అన్నారు తప్ప ఎవరినన్నా బలవంతంగా మతం మారుస్తున్నారు అనేది ఇక్కడ లేదు. రెండోది, ఆలయాల్లో అన్ని మతస్థులు ఉద్యోగులు ఉండకూడదు, అది ఆల్రెడీ జీవో ఉంది. ఈ ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఏ దేవస్థానాల్లో కూడా ఇతర మతస్థులు ఉండకూడదని జీవో ఉంది. జీవో ఉన్నప్పుడు మరి ఇతర మతస్థులు ఉండకూడదనేది న్యాయమే కదా. అందులో ఆయన మాట్లాడిన దానికి మరి దాన్ని వక్రీకరణలు చేయడం అనేది అది ఎంతవరకు సమంజసం? మతాల మధ్యలో ఇలాంటి విద్వేషాలు క్రియేట్ చేయడానికి ప్రయత్నించడం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నాను నేను. ఇదే తప్ప ఇక మిగతా మ్యాటర్ అంతా కూడా ఆయన వేరే వేరే టాపిక్లు మాట్లాడారు. దేవాదాయ శాఖపై సచివాలయంలో ఆ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో కలిసి మంగళవారం ఆయన సమీక్షించారు. ప్రతి ఆలయంలో ఆధ్యాత్మిక వెల్లివిరియాలి, భక్తుల జేబులు ఖాళీ చేసేలా కాకుండా ఇష్టపూర్వకంగా అక్కడ ఉండేలా చూడాలి, శుభ్రతలో రాజీ పడకూడదు, ఆర్భాటానికి కాదు, పవిత్రతకు ప్రాధాన్యత ఇవ్వండి అని సీఎం ఆదేశించారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆలయాలు అత్యధికంగా పర్యాటక అటవీ ప్రాంతాల్లో ఉండటంతో వీటి అభివృద్ధి దేవాదాయ అటవీ పర్యాటక శాఖల మంత్రులతో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఆలయ భూముల్లో ఆక్రమణల తొలగింపు, దేవాదాయ ఆస్తుల పరిరక్షణకు ఓ కమిటీ వేసేలా ప్రతిపాదన సిద్ధం చేయాలని ఆదేశించారు. ఇంకా సీఎం ఏమన్నారంటే ఇంకా చాలా టాపిక్లు మాట్లాడారు ఆయన. కానీ బలవంతం మత మార్పిడి అనేది మాత్రం ఆయన మళ్ళీ తీసుకోలేదు. ఎవరో అడిగిన దానికి సమాధానం ఇచ్చిన దాన్ని ఇంత హైలైట్ చేసి రాయటం వల్ల ఇది వైసీపీ వాళ్ళకి మతాలని రెచ్చగొట్టడానికి ఉపయోగపడేలాగా ఉంది ఈ హెడ్లైన్. అయితే వాస్తవం ఏంటి? టీడీపీ అఫీషియల్ ఏముంది? అది తెలుగుదేశం పార్టీ టీడీపీ అఫీషియల్ ఏమొచ్చింది చూడండి ఒకసారి. మేనిఫెస్టోలో మరో హామీ అమలు దిశగా చంద్రబాబు గారు అడుగులు. వాస్తవానికి ఇక్కడ న్యూస్ ఏంటంటే మేనిఫెస్టోలో చెప్పిన విధంగా అర్చకులకి, ధూపదీప నైవేద్యాలకి, అలాగే వేద పాఠశాల విద్యార్థులకి, అక్కడ దేవస్థానాల్లో చదువుతున్న నాయి బ్రాహ్మణులకి, వీళ్ళందరికీ కూడా మేనిఫెస్టోలో చెప్పిన హామీ అమలు చేశాడు ఆయన. అది మెయిన్ న్యూస్. అక్కడ ఆ మెయిన్ న్యూస్ని పక్కన పెట్టి ఇప్పుడు ఇలాంటి దాన్ని హెడ్లైన్ చేయడం వల్ల అది వైసీపీ వాళ్ళకి అది ఒక ఆయుధంగా ఉపయోగపడింది. ఇప్పుడు దేవాదాయ శాఖపై సమీక్షలో కీలక నిర్ణయాలు ప్రకటించిన ముఖ్యమంత్రి, అర్చకులకు శుభవార్త చెప్పిన ముఖ్యమంత్రి. 10,000 వేతనం వచ్చే అర్చకులకి ఇకపై 15,000 ఇవ్వాలని నిర్ణయం. అలాగే ధూపదీప నైవేద్యాలకు ఇచ్చే మొత్తం 5,000 నుండి 10,000కు పెంచుతూ సీఎం నిర్ణయం. నిరుద్యోగ వేద విద్యార్థులకు నెలకు 3,000 భృతి ఇవ్వాలని నిర్ణయం. న్యాయ బ్రాహ్మణుల కనీస వేతనం 25,000 ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు. దేవాలయాల్లో ఆధ్యాత్మిక వెల్లివిరియాలని, అపచారాలకు చోటు ఉండకూడదని ఆదేశించిన సీఎం. దేవాలయాల దగ్గర బలవంత మత మార్పుడులు, అన్య మతస్థుల ప్రచారం చేయకూడదని, భక్తుల మనోభావాలకి, ఆగమశాస్త్ర నిబంధనలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశం. ఇది ఇక్కడ మ్యాటర్, మెయిన్ మ్యాటర్. తెలుగుదేశం పార్టీ అఫీషియల్లో పెట్టింది మాత్రం ఇదే. ఏమనుందండి? దేవాలయాల దగ్గర బలవంతపు మత మార్పుడులు చేయొద్దు. అసలు బలవంత మత మార్పుడు ఎక్కడా చేయకూడదు. కానీ చంద్రబాబు నాయుడు గారు అన్నమాట దేవాలయాల దగ్గర బలవంతపు మత మార్పులు ఒకటి, అన్యమత ప్రచారం కూడా, అది భక్తుల మనోభావాలు దెబ్బతింది. నిజం ఇది. ఎందుకంటే గతంలో జరిగాయి దీనికి కొన్ని అంటే గతంలో జరిగిన కొన్ని సంఘటనలు ఉన్నాయి. కారణం ఇలా మాట్లాడడానికి కారణం కూడా ఉంది. ఎందుకంటే నేను ఎప్పుడో చూశాను ఒక వీడియో. ఎవరో ఒక వ్యక్తి ఇలా సెల్ఫీ కెమెరా ఆన్ చేసుకుని వెనకాతల తిరుమల తిరుపతి దేవస్థానం చూపిస్తూ, ఇగో తిరుమల తిరుపతి దేవస్థానం, ఇక్కడ పాపాలు జరుగుతున్నాయి, వీళ్ళందరినీ కూడా నేను మతం మార్చేస్తాను, క్రిస్టియానిటీలో తీసుకొచ్చేస్తానని ఎవరో పిచ్చోడు, బుర్రలేనోడు అలాంటివి పెడితే మరి భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి కదా. ఎవరైనా చేయకూడదు. ఇప్పుడు చాలా చర్చిల్లోకి ఆర్ఎస్ఎస్ వాళ్ళు దూరి మేము రామ భజన చేస్తున్నాం, హనుమాన్ భజన చేస్తున్నాం అని పెడుతున్న వీడియోలు చూసాం. మనం చూసినప్పుడు అప్పుడు ఖండించాం కదా. మనం ఒక మత ఆలయంలోకి, ప్రార్థన ఆలయంలో ఇంకోళ్ళు ప్రవేశిస్తే అది కరెక్ట్ కాదని అనేవాళ్ళు మనమే. మరి మనం వెళ్ళి ఇంకొక మతానికి సంబంధించిన ఆచారాలకు సంబంధించిన టెంపుల్ దగ్గర మాట్లాడడం అనేది అది కరెక్ట్ కాదు కదా. అలా ఎవరైనా మాట్లాడేవాళ్ళు ఉంటే వాళ్ళని మాట్లాడొద్దు, అది తప్పు. ఒకరు మత ఆలయం దగ్గరికి లేకపోతే మత విశ్వాసాల జోలికి మరొకరు వెళ్ళకూడదు అని చంద్రబాబు నాయుడు గారు చెప్తే దానిలో అంత పెద్ద నేరం ఘోరం ఏమీ లేదు. మరి వైసీపీ వాళ్ళకి ఏ నేరం ఘోరం కనపడిందో నాకు అర్థం కాలే. దేవాలయాల్లో పరిశుభ్రత, ప్రసాదంలో నాణ్యత, ప్రశాంత వాతావరణం కల్పించేలా చర్యలు. రిలీజియస్ టూరిజం ప్రమోషన్ కోసం ఎండో ఫారెస్ట్ టూరిజం మంత్రులతో కమిటీ. దేవాలయాల ట్రస్ట్ బోర్డులో అదనంగా మరో 2 అవకాశం. సీజీఎఫ్ కింద శ్రీవాణి ట్రస్ట్ నిధుల ద్వారా జరిగే పనుల్లో ప్రారంభం కాని పనులు నిలిపేస్తూ నిర్ణయం. దేవాలయ ఆస్తుల పరిరక్షణకు కమిటీల ఏర్పాటు. సింహాచలం పంచగ్రామాల సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం చర్యలు. మొత్తంగా మీటింగ్ యొక్క సారాంశం ఇదే. దీన్ని
ఈనాడోళ్ళు మెయిన్ ఎడిషన్లో అది ఏదైతే చిన్న పాయింట్ ఉందో దాన్నే హెడ్లైన్ చేయటం ఈ రోజున వాళ్ళకి ఆస్కారం కల్పించిందండి. అయితే నిజంగానే మరి చంద్రబాబు నాయుడు గారు క్రిస్టియన్ స్నానం వ్యతిరేకంగా చూస్తారా? చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు అమ్మ భువనేశ్వర్ గారు రాజమండ్రిలో ఉన్న చర్చికి కూడా వెళ్ళారు కదా, చర్చికి వెళ్ళారు, అక్కడ ప్రార్థనలు నిర్వహించారు. శాంతికరమైన జలముల యొక్క నన్ను నడిపించుతున్నాడు. హ్యాపీ 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 క్రిస్మస్. చాలా సంతోషం. ఈరోజు యేసు ప్రభు భూమి మీదకి వచ్చిన రోజు, పాపుల్ని రక్షించడానికి మానవ జన్మెత్తిన రోజు. అలాంటి పవిత్రమైన రోజున మనం అందరం ఇక్కడ సమావేశం అయ్యాం. నాకు తెలిసినంత వరకు, నేను చూసినంత వరకు నారా చంద్రబాబు నాయుడు గారికి ఏ కులం మీద ప్రత్యేకమైన అభిమానం కానీ, ఏ కులం మీద ప్రత్యేకమైన ద్వేషం కానీ, ఏ మతం మీద ప్రత్యేకమైన అభిమానం కానీ, ఏ మతం మీద ప్రత్యేకమైన ద్వేషం కానీ లేదు ఆయనకి. ఆయా సందర్భాల్లో సందర్భానికి తగ్గట్టు ఎప్పుడైనా ఒక మాట మాట్లాడితే దాన్ని వైసీపీ వాళ్ళు వక్రీకరించి ఎస్సీలుగా ఎవరు పుట్టాలనుకుంటారు అన్నాడు, లేదా వ్యవసాయం దండగా అన్నారు. ఇక ఇప్పుడు బలవంత మత మార్పులని ఇతర మతాలను దూషించి ఇలాంటివన్నీ తప్పుడు కల్పనలు, అభూత కల్పనలు వైసీపీ కల్పించడమే తప్ప వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు అందరినీ సమానంగా చూస్తారు. మంచోడిని మంచిగా చూస్తారు, చెడ్డోడిని చెడుగా చూస్తారు, అంతే. ఇది నేను దగ్గర నుంచి చూసిన సందర్భాన్ని మీకు చెప్తున్నానండి. దేవాలయాల పత్రిక ఇదిగో ఆయన చేసిన హామీలన్నీ ఇవి. ఈ హామీలన్నింటిని ఆయన నెరవేర్చడం నచ్చని వైసీపీ ఇలాంటి తప్పుడు ప్రచారం చేసి నారా చంద్రబాబు నాయుడు గారి మీద దుష్ప్రచారం చేయాలని, ఇతర మతస్థులను రెచ్చగొట్టాలని, మతాల మధ్యలో విద్వేషాన్ని క్రియేట్ చేయాలని ప్రయత్నిస్తుంది. అయ్యా, ఇది ఎవరైనా బలవంత మత మార్పుల గురించి ఎవరైనా కనుక వైసీపీ ట్రాప్లో పడితే వాస్తవాలు తెలుసుకుంటారని మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. జై భీమ్, జై భారత్, జై జై మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జై లోకేష్ అన్న.